సముద్రం మీద ఇలా అలలు వస్తూ ఉంటే పడవ ఊగిపోతూ ఉంటే ఆ సముద్రపు నీళ్లు మన ముఖాన పడతా ఉంటే అది ఎలా ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతకంటే ముందు మీకు సముద్రం అంటే ఇష్టమా, ఇలా సముద్ర ప్రయాణం చేయడం అంటే ఇష్టమా? అయితే ఒక చిన్న కామెంటో మీ అభిప్రాయమో తెలియచేయండి. ఇక మనం ఎక్కడున్నామంటే తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండూరుపాలెం బీచ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ చిన్న ఉప్పు కాలువ లాంటిది ఒకటి ఉంటుంది, అందులో నుంచి సముద్రంలోకి వచ్చేసాం. ఇప్పుడు మనం సముద్రం మీదకి వచ్చేసాం. అలలు ఇలా మన మీదకి వస్తుంటే మన పడవ అలల మీదకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు పడవ అటు ఇటు ఊగుతుంది చూడండి. నేనైతే బాసింపట్లో వేసి కూర్చున్నాను. ఇక అక్కడి నుంచి కదిలితే ఒట్టు. ఎందుకంటారా? భయం అండి. ఆ పడవ అటు ఇటు ఊగుతున్నప్పుడు మన ప్రమేయం ఏం లేకుండా అది పడిపోతుందేమో అని భయం వేస్తున్నప్పుడు ఇక మనం కదిలితే ఇక కదలడం వల్ల అది పడిపోతే అన్న ఆలోచన వస్తే అస్సలు అదిగాక మొదటిసారి కదా, ఇక నెక్స్ట్ టైం ఇంకొక 4-5 సార్లు వెళ్ళిపోయాం అనుకోండి, భయం ఉండదు. అయితే ఇలా వెళ్ళాలి అన్న ఆలోచన 4-5 ఏళ్ల క్రితం నుంచి ఉంది. అప్పుడే నేను మాట్లాడాను ఇలా వెళ్ళే హీరోలతో, అన్న నేను కూడా మీతో వస్తాను, మీరు చేపలు పడతా ఉంటే నేను చూస్తాను, నేనేం చేయను కానీ నేను మీతో వచ్చి తిరిగి వచ్చేస్తాను అన్నాను. అమ్మ అలా అయితే నువ్వు తట్టుకోలేవు, ఇక్కడ లోపలికి వెళ్ళగానే సముద్రంలో కాస్త లోపలికి వెళ్ళగానే నీస్ కంపు వస్తుంది, ఆ కంపుకి నువ్వు తట్టుకోలేవు, అందరికీ కొత్తగా వచ్చే వాళ్ళకి వాంతులు అవుతాయి, ఎందుకమ్మా అని అన్నారు. అయినా పర్లేదు నేను వస్తానన్నా అని చెప్పాను. కానీ నాకు చిన్న భయం, ఎందుకంటే మనం పడవలో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎవరూ తెలియదు, కొత్తగా అన్నలు ఉంటారు, మనమేమో అన్నలు అంటాం కానీ వాళ్ళేమో ఆడపిల్లలాగే చూస్తారు, ఆ తర్వాత జరగరానిది ఏదైనా జరిగితే, అందుకని అది ఆలోచించి వెళ్ళాల. తర్వాత పెళ్ళయింది, అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, ఒకటి కుండలు చేసే దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ కుండలు చేయడం నేను చూడాలి అని. రెండోది ఏంటంటారా, ఇలా సముద్రంలో చేపల వేట. మరి ఇప్పుడేమో ఏప్రిల్ కదా, ఇక మే జూన్ 15కి మళ్ళీ చేపలు పట్టడం స్టార్ట్ చేస్తారంట సముద్రం మీద. అప్పటిదాకా ఎలాంటి పట్టుకోవడాలు వలలేయడాలు ఉండవంట. సరే మనం మళ్ళా అప్పటి వరకు ఉంటే ఓసారి వెళ్ళి చేపలు పట్టుకుందాం. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. అదేంటంటే ఆడపిల్లల్ని సముద్రం మీదకి తీసుకువెళ్ళారంట ఎవరు. ఈ హీరో మగేష్ అన్న కూడా, అంటే మన పడవ నడుపుతున్న అన్న కూడా ఏమన్నారంటే, మా ఇంట్లో వాళ్ళనే మేము తీసుకువెళ్ళామమ్మా, అది రారు ఎవరు కూడా, ఆ చేపలు పట్టేటప్పుడు మరి కంపు అనుకుంటారో లేదంటే వీళ్ళ అవసరం లేదనుకుంటారు, ఏమో నాకైతే తెలీదు, ఆడవాళ్ళని మేము తీసుకువెళ్ళము అని మంచిగానే చెప్పారు. అదే నాకు భయంగా ఉంది. ఈ ఆడపిల్ల అవ్వడం వల్లే మనం చేయాలనుకున్న చాలా పనులు చేయలేకపోయినాం. ఈ సముద్రంలో చేపలు వాళ్ళు పట్టేది డైరెక్ట్గా చూడడం కూడా చూడలేకపోతానేమో అని చూడాలి. ఇక మగాళ్ళలాగా మీసాలు గడ్డాలు పెట్టేసుకొని చొక్కా ప్యాంట్ వేసేసుకొని నేను మగపిల్లాడిని అని చెప్పి వెళ్ళిపోతే ఏమన్నా కుదురుతుందేమో. అయినా ఇంకా జూన్ 20 జూలైలో కదా, అప్పటి వరకు 2 నెలలు ఉన్నాయి. ఈ లోపల ఏమవుతుందో అదంతా కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఇలా సముద్రం మీద ప్రయాణం చేయడం కూడా, ప్రయాణం మీన్స్ షికారు, మేము ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఒక 3 కిలోమీటర్లు ఏమో అనుకుంటా నాకు తెలిసి, అంతవరకు వెళ్ళాము. ఇక నేను వెనక్కి వెళ్ళిపోదాం నాకు భయం వేస్తుంది అన్నట్లుగా, అంటే మరీ లోతుకి వెళ్ళిపోయి జరగరాంది ఏదైనా జరగకూడదు, మన లిమిట్స్లో మనం ఉండాలా అన్న ఒక ఆలోచనతోనే అందుకే తిరిగి వచ్చేసాము అక్కడి నుంచి. ఇక సముద్రం మీద నుంచి ఉప్పు కాలువలోకి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కొండూరుపాలెం ఆ ఉప్పు కాలువలో ప్రయాణం అనమాట. ఇలా గాలికి అలవాటు పడి నేల మీద జీవించే జీవినైనా కాసేపు సముద్రం మీద షికారు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే సంతోషమైన మరొక విషయం ఏంటంటే, దీన్ని వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తూ భవిష్యత్తులో నేను కూడా చూసుకోగలగడం. ఇక చివరిగా మనం పడవ నడిపే హీరో మగేష్ అన్న గురించి మాట్లాడుకోవాల్సిందే. మనలాంటి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వెళ్ళడం సరదాగానే ఉంటుంది, కానీ వీళ్ళు పాప రోజు వెళుతూ ఉంటారు కదా, అప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. నా అనుమానం ఏంటంటే, వర్షం వచ్చింది అనుకోండి ఏంటి అని, వర్షానికి ఏం కాదు కానీ గాలి వస్తే మాత్రం చాలా ప్రమాదం అవుతుంది. ఆ గాలికి తట్టుకొని బ్రతికి తిరిగి రావడం కష్టమైన విషయమే. అలాంటి సందర్భంలో మా పూర్వీకులు ఎందుకు ఈ చేపలు పట్టే పని చేశారు, వాళ్ళ వల్ల కదా మేము చేయాల్సి వచ్చింది అని కొంచెం కోప్పడతాము అని చెప్పారు. అందుకే ఈ తరం పిల్లల్ని చదివిస్తున్నారు, బాగా చదివించాలి అని అనుకుంటున్నారు. ఎక్కడో కొందరు మాత్రమే చదువు మానేసి పడవల పని నేర్చుకుంటున్నారు. మనం ఈ పడవ పనికి ఏ డిగ్రీ లేదు, ఎక్కడ దీనికి కోచింగ్ లాంటిది ఇవ్వట్లేదు కాబట్టి మనకు చాలా తక్కువగా అనిపిస్తుందేమో. దీన్ని ఒక సిలబస్ లాగా, ఒక డిగ్రీ లాగా, ఒక కోచింగ్ లాగా పెడితే మాత్రం దీని కష్టం ఎంతో అర్థం అవుతుంది. అలా కాకుండా మన పెద్దల ద్వారా సరదాగా అలా రోజు వెళ్ళి నేర్చేసుకుంటాం కాబట్టి అది సింపుల్గా వంట పడుతుంది. అందుకే మనకు అది ఎంత కష్టం ఏంటి తెలియట్లా. సరే ఇదంతా పక్కన పెడితే నేను రోజు చెప్పే సోదే మళ్ళీ చెప్తా. అదేంటంటే,
పడవలు నడిపే పెద్దవాళ్ళు మీ పిల్లలకి ఇది కూడా చూపించండి, నేర్పించండి, బడికి పంపించండి. అలానే పిల్లలు మీరు బడికి వెళుతూ అన్ని చదువులు చదువుకుంటూనే మీ పెద్దలు నేర్చుకున్న దీన్ని కూడా నేర్చుకోండి. ఇది నేను కేవలం పడవ నడిపే వాళ్ళకి, చేపలు పట్టే వాళ్ళకి మాత్రమే చెప్పట్లేదు, ప్రతి కుల వృత్తి గురించి చెప్తున్నాను. మన పెద్దవాళ్ళు ఏదైతే నేర్చుకొని ఉన్నారో ఆ జ్ఞానాన్ని మనం పుస్తకాల రూపంలో కాకుండా ప్రాక్టికల్గా మన పెద్దవాళ్ళ ద్వారా ఈజీగా నేర్చేసుకోవచ్చు. తర్వాత ఆ విద్యను ఉపయోగిస్తామా, తర్వాత తరాలకి ఇస్తామా, అదంతా సెకండరీ. ముందైతే నేర్చుకుందాం. దీన్ని నేను ఎందుకు మళ్ళా చెబుతూ ఉంటాను ప్రతి వీడియోలో అంటే, మన పెద్దవాళ్ళని పోగొట్టుకోవడం అంటే వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ మనం తీసుకోకుండా వాళ్ళని పోగొట్టుకుంటే ఆ విజ్ఞానమో, ఆ జ్ఞానమో, ఆ నాలెడ్జో మనం పొందనట్టు, మనం లాస్ అయినట్లు. అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మా నాన్నగారే బండి కట్టేవారు, ఎద్దల బండి. అదే ఆయన దగ్గర నేర్చుకుంటే మాకు ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు నేర్చుకోవాలంటే ఆయన లేరు, ఎవరు నేర్పిస్తారు? ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం అంటే వాళ్ళు ఇదెందుకమ్మా, అదెందుకమ్మా, ఇలాంటివన్నీ, లేదంటే డబ్బులు అడుగు, ఇంకేదో, అంత లోపల మన ఇంట్రెస్ట్ పోవడం ఇలా ఉంటుంది. అవేవి కాకుండా మన వాళ్ళే మనకు నేర్పిస్తే, మన వాళ్ళ దగ్గరే మనం నేర్చేసుకుంటే చాలా సులువు కదా మనసుకు కూడా. అందుకని చెబుతున్నాను. ఇలా మీరు వింటూ ఉండాలే కానీ నేను చెబుతూనే ఉంటాను. అయితే ప్రస్తుతానికి ఒడ్డుకొచ్చేసాం కాబట్టి దిగి ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు రేపటి వీడియోలో మాట్లాడుకుందాం, సరేనా?